కొల్లు రవీంద్ర గారు చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక మీరు ఈసారి ప్రధానమంత్రి సమక్షంలో మంత్రి పదవి చేపట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇది చాలా ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం రావడం అనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక శుభదినంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు అరాచక పాలనతో విధ్వంసాలు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు 95% మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో చీకొట్టి తరిమేసినటువంటి పరిస్థితుల్లో చాలా బాధ్యతగా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి ప్రధానమంత్రి గారు కూడా రావడం ఒక ప్రత్యేకంగా మేము భావిస్తాము. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా రేపు నిలబడిపోతామని చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి, పోలవరం నిర్మాణం చేసుకోవాలి, 26 జిల్లాలని ఇవాళ సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి, ఉన్న వనరుల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలకు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీ వర్గాలు ఇవాళ చాలా నిరాశ నిస్పృహలతోనే వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కలిసి ముందుకెళ్ళడం అనేది ఇది ఒక శుభదినంగా మేము తెలియజేస్తాం.